ఉపయోగపడుతున్న గొప్ప ఆలయ తిరుపతికి మేము ధర్మకర్తలం, మేము ముందడుగేసాం, మేము త్యాగం చేసాం, మా ఆస్తులు మేము వేసాం అని చెప్పుకునే గర్వకారణమైన వ్యవస్థ నుంచి, కులము నుంచి ఈ సమాజంలో మనం పుట్టి బయటకు వచ్చాం. నిజంగా మనం చేసిన త్యాగాలకి సమానంగా మనం ఏమైనా అనుభవిస్తున్నామా? మనం చేసిన త్యాగాల గుర్తింపును ఈ ప్రభుత్వాలు ఏమైనా చూస్తున్నాయా? 2 అక్షరాల పేరుంటే చాలు, 2-3% జనాభా ఉంటే చాలు, మేమే ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నామని ఏలుతుంటే, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 27 మంది రాజులు ఇచ్చిన ఆస్తులు అన్నీ ఈరోజు అక్కడ ఉంటే మాకేమిస్తున్నారు మీరు? మా ప్రత్యేకత ఏంటి? మా వాటా ఏంటి? కనీసం తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినా యాదవులకే ఇవ్వాలని చూస్తున్నారా? లేదు. మిరాసి వ్యవస్థలో ఉన్న యాదవుడు మొదట తలుపు తీసేదానికి, యాదవుడు ఉండకుండా ఎలా చేయాలని కుట్రలన్నీ అఖిల భారత యాదవ సభ ఎంత నేర్పు ఓర్పుతో మరి ఢీకొట్టి ఆ విధంగా జరగకుండా ఆపింది యాదవ సమాజానికి మొత్తం తెలుసు. సంఘాలు చాలా ఉన్నాయి, యాదవ సంఘాలు చాలా ఉన్నాయి, యాదవ నాయకత్వాలు చాలా ఉన్నాయి. అందరూ గొప్పవాళ్ళే. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జేబులో రూపాయిని వాడుకు అందినంత మటుకి ఈ సమాజంలో మెరుగైన జీవం యాదవ జాతికి ఇవ్వాలని పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? ఎక్కడ మనం అనుసంధానం కాలేకపోతున్నాం? మనలో ఉన్న యాదవ మేధావులని మనం గౌరవించకపోలేకపోవడమే దానికి ఒక కారణమని నేను భావిస్తూ ఉన్నా. మనలో ఇప్పుడు మనతో తిరిగి జీవించి బ్రతుకుతున్న యాదవ మేధావులను మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఫోకస్ చేసి సన్మానించి, వీడు మావాడు, ఇదిగో ఈ సమాజానికి మేలు చేస్తున్నాడు, ఇతను గొప్పతనం ఇది అని చెప్పి మనం చెప్పుకోలేకపోవడమే. ఈ చెప్పుకోలేకపోవడం అనేది ఎంత నష్టాన్ని చేస్తుందంటే, కాటమరాజు ఆస్తులు 100,000 ఎకరాలు ఇవాళ అన్యాక్రాంతమైన యాదవులారా గుర్తించండి. ఇది మిమ్మల్ని ఏదో ఉత్తేజపరచడానికో, ఉద్వేగానికి లోన్ చేయడానికో మాట్లాడడం లేదు. అవన్నీ ఒక్కటి కూడా యాదవుడి చేతిలో లేదు. దాన్ని ప్రశ్నించే పరిస్థితిలో యాదవులు లేరు. ఎందుకు లేరంటే, యాదవులు కాటమరాజు చరిత్ర మనది, కాటమరాజు యాదవుడు కాబట్టి దీనికి పుల్లరుగా నేనే పనిచేయాలి, నేను కాకపోతే ఇంకోటి ఎందుకు పని చేస్తాడని యాదవులు రోడ్డు మీదకి రండి. 16% ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాదవులు మీ ఆస్తులు ఇంకోటి తీసుకుంటుంటే, అనుభవిస్తుంటే కాపాడలేరా? మా కాటమరాజు ఏ ధ్యేయంతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆలోచనలో అయితే, ఏ పశువుల కోసం ఇచ్చాడో వీళ్ళు ఇవాళ ఆ పశువుల గ్రాసానికే యాదవులు గొర్రెలు కాసుకుంటుంటే వాళ్ళు అక్కడ పశుగ్రాసం చేసుకునేటట్టు, ఇంకెవరైనా గొర్రెలు కాసుకుంటే వాడు పశుగ్రాసం మేపుకోవడానికి మేము సమ్మతం చూపిస్తాం, దీనికి తప్ప ఇంకో దానికి పోవడం దానికి వీల్లేదు, మీరిచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ఏం చేయడానికి వీల్లేదు అనేది చట్టం చెప్తుంది. న్యాయం అయితే నా కాటమరాజు బీడు భూములు మీరెందుకు మాకు తిరిగి అప్పచెప్పాలని ఈ ప్రభుత్వాలను నిలదీయలేరా? ఇందులో రాజకీయాలు ఉన్నాయా? ఇందులో పార్టీలు ఉన్నాయా? ఇందులో ఏమైనా స్వార్థం ఉందా? ఎవరైతే పశువులు మేస్తున్నారో వాళ్ళే హక్కుదారులుగా డిక్లేర్ చేయమని అడుగుతుంది ఈ కాటమరాజు సమితి. ఇందులో ఏం తప్పు ఉందని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. చేయం. మనం ఇక్కడ మాట్లాడతాం, ఈ ఒక్కరోజు చాలా కష్టపడ్డాం రా, అదేదో ఆ సెంటర్ కాడి నుంచి గంగమ్మ గుడి దాకా మనం కాబట్టి పోయాం, ఎవడిపోతాడు, మనలో ఉన్న యాదవులందరూ వచ్చారా, నేను వచ్చాను, మా పక్కన ఈ ముగ్గురిని పిలుచుకొచ్చాను, ఇంతకంటే గొప్ప ఏం చేయగలుగుతాను అని గర్వపడ్డాన్ని మానేయండి, అవమానంగా తీసుకోండి అని సభాముఖంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. ఏది ఆయిచిత్తంగా రాదు.
ఏది ఉచితంగా రాదు. నీ కొడుకుని నీ మనవణ్ణి సమాజం గొప్పగా చూడాలి. ఈ చరిత్ర మీ నుదుటి మీద ఎదుటోడికి కనబడాలంటే మీ చరిత్రను మీరు చదవండి, మీ చరిత్రను మీరు తెలుసుకోండి. మీ చరిత్రను కాపాడుకోవడానికి మీ రోజు 24 గంటల్లో కొంత సమయాన్ని తీసి బయటికి ఇవ్వండి. ఇదే మీరు చేయాల్సింది. మీరు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, మిమ్మల్ని చందాలు అడగడం లేదు. సమయాన్ని కూడా ఇవ్వలేరా? మీ ప్రాంతంలో మీరు సమయాన్ని ఇవ్వలేరా? ఈ అలసత్వాన్ని వీడాలని, అప్పుడే యాదవులకి నిజమైన అధికారం వస్తుందని ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేస్తూ అందరూ వచ్చారా? ఇప్పుడు దత్తు గారు, బంకా దత్తాత్రేయ గారు, మీ గుడ్లూరు వాసి, ఎన్నో సంవత్సరాలుగా యాదవ నాయకత్వాలతో అనుసంధానమై పనిచేస్తున్నారు. ఆయన వాళ్ళ అమ్మమ్మ, ఆమె కోరిక, అమ్మమ్మో నానమ్మో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, ఆమె కోరిక మీద కాటమరాజు చరిత్రను బయటికి తీయడానికి నేను ఎంతైనా శ్రమ చేయాలన్నా అనే నిర్ణయం నాకు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక పుస్తకం కూడా తయారు చేస్తున్నాడు. దానిలో భాగంగా వారికి తోడైన కర్నూలు వాళ్ళంతా చాలామంది ఉన్నారు. మా రామకృష్ణ లాంటి వాళ్ళు, మేడం గారు, నూజివీడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఐక్య పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నారు. వాళ్ళకి మీరు, నేను, మనందరం సహాయ సహకారం ఇద్దాం. బంకా దత్తాత్రేయ గారు ఇప్పుడు సభా అధ్యక్షులుగా ఈ సభని నడుపుతారు. వేదిక మీదకి ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు వాళ్ళ అమూల్య సందేశం ఇచ్చి మళ్ళీ వారి వారి స్థానాల్లో కూర్చోగలిగా సగౌరవంగా సవినయంగా కోరుతున్నాం. శ్రీ బంకా దత్తాత్రేయ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక చెప్పడం మర్చాను, ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు ఆయన కొంతమందిని, తనకు తోచినంత మందిని సన్మానించడానికి వచ్చారు. ఆయన ఏంటంటే ఆ చరిత్రను, బీర్నీడు చరిత్రకు జ్ఞాపకంగా సమాజంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఆయన దగ్గర నేను చూశాను. వచ్చున్నారు, మనతోనే కాసేపు ఉంటారు. దత్తాత్రేయ గారు ఆయన్ని కూడా పిలుస్తారు. ఈరోజు కాటమరాజు జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మన కాటమరాజు చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. కాటమరాజు ఎవరు, ఎక్కడ, ఏ పరిపాలించారు, ఆయన చేసిన సేవలు అయితే, ఆయన ఏమి త్యాగం చేసేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే దీని గురించి మనం ఇంత మాట్లాడుకున్న టైము చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం మొదటగా మనం వచ్చిన గెస్టులు దాని గురించి కొంచెం లైట్గా వివరిస్తారు. ముఖ్యంగా కాటమరాజు చరిత్ర మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కాటమరాజు చరిత్ర అనేది ఊరు లేదు. ఎందుకంటే ఈ మధ్య నేను సిద్ధి రమేష్ యాదవ్ అనే ఒక వ్యక్తితో మాట్లాడితే మాది మంచిర్యాల జిల్లా, మా దగ్గర సత్యభావం అని చెప్పేసి పెద్దిరాజుకి, కాటమరాజుకి, వాళ్ళ వారసులందరూ కూడా మేము నెల మొత్తం కూడా ఉపవాసం ఉండి నాన్ వెజ్ తినకుండా మేము పూజలు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఈ రోజు కూడా పాపఘట్టం అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ పాపనోక అక్కడ ఉన్న ఆలయాలు ఉన్నాయి. మరి నల్గొండ జిల్లాలో ఎర్రగొండ అయితేనేమి, తెరచేపల వారు అయితేనేమి, మందొచ్చిన వారు అయితేనేమి, కాటమరాజు చరిత్రను చెప్పుకుంటూ జీవనం ఈనాటికి కూడా సాగిస్తున్నారు. అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇలా ఒక పోషక కులం, ఒక అసిద్ధ కులాన్ని పోషించేది ఎక్కడా లేదు. ఒకే ఒక యాదవ జాతి మాత్రమే కొన్ని కులాన్ని ఇప్పుడు కూడా పోషిస్తుంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో పల్నాడు యుద్ధం, బొబ్బుల యుద్ధం ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికే పరిమితమైనవి. కానీ కాటమరాజు చరిత్ర మటుకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉంది. కానీ కక్క దగ్గర మీద జరిగిన పరిశోధన కాటమరాజు మీద ఎందుకు జరగలేదని కూడా మనం అందరము తెలుసుకోవాలి. అంటే కక్క దగ్గర ఎవరు? ఒక బ్రాహ్మణుడు. చదువుకున్న బ్రాహ్మణుల గురించే వీళ్ళందరూ కూడా పరిశోధన చేసి వాళ్ళ కోసం బుక్కులు రాసుకొని జ్ఞానాన్ని బయటికి పంపించారు. అదే కాటమరాజు కక్క దగ్గర ఎవరి దగ్గర పనిచేశారు? నరసిద్ధిరాజు పోరాడి ఆ యుద్ధంలో, ఎర్రగడ్డపాడు యుద్ధంలో 8 రోజులు పోరాడి విజయం సాధించిన కాటమరాజు చరిత్ర మటుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున వేశారు. మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే కాటమరాజు మానవుడే కాదు, దేవుడు. ఈయన ఎన్నో దాదాపు 700 సంవత్సరాల క్రితం కొన్ని ప్రాంతాలను, అంటే నేను ఈ మధ్య యలమంచిలి కర్నూలు పోతే మన
మొత్తం కూడా తిరిగి చూస్తే గంగమ్మ గుడిలో పూజారులు కూడా ఈ రోజు తీసేసే పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకే సంస్కృతి కలిగిన మనం, సోదర జాతికి సంబంధించిన మనం, మన ఆహార అలవాట్లు కూడా సూత్రులు మొత్తం ఒకటే ఉంటుంది. అది ఎవరికైనా తెలుసు. కానీ ఈ రోజు అన్ని మోడర్నైజేషన్ చేసింది బ్రాహ్మణ కల్చర్ కూడా గ్రామ దేవతల్లో కూడా ఎంత అయిపోయింది. ఇప్పుడైతే ఈ గ్రామ దేవత పూజారులకి మనము నాకు తెలిసి దాదాపు 700-800 సంవత్సరాల నుంచి గ్రామ దేవతలను పూజారిస్తుందే మన సూత్రులని. కానీ ఈరోజు బ్రాహ్మణులు కూడా ఆ అవకాశాన్ని తీసుకొని వాళ్ళు అంటే ఇది లైవ్గా నేను అనేక ప్రాంతాలు తిరిగి గమనించింది ఏంటంటే ఈరోజు పాలేరు గంగమ్మ దగ్గర మనకి పడక ఒక బాణుని ఎంటర్ చేయాలని కొంతమంది అగ్రపడుతున్నారు, కుట్ర పడుతున్నారు. ఇలానే దొనకొండ దగ్గర ఈ విధంగా జరుగుతుంది. ఈ మధ్య దొనకొండ దగ్గర ఒక ఇష్యూ జరిగితే మన మాలయాత్రి, మన మండలంలో ఉండే మాలయాత్రి మా ఊరబ్బాయికి చెప్తే నేను మాట్లాడతానని చెప్పి దొనకొండ కాదు చాకలకొండలో 3 రోజులు కాలంలో యుద్ధం జరిగింది. ఆ ప్రాంతం కూడా చాలా శ్రీకృష్ణుడు, కాటమరాజు, మిగతా వారందరూ ఉన్నారు. కానీ ఇలాంటి గొప్ప రాజు చరిత్రను నిర్మించి పశువుల కోసం, ప్రజల కోసం పాటుపడి ఇక్కడ ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడానికి యుద్ధాలు చేసిన మహావీరుడు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చరిత్రని మేము మా తెలంగాణ ప్రాంతంలో గ్రామాన చెబుతూ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఈ వంశ వృక్షావళిని కాటమరాజు చరిత్ర అని చెప్పాయంటే వంశము మాది. ఆ కమ్యూనిటీలో, యాదవ కమ్యూనిటీలో ఉన్నటువంటి తెరచీరల బైకాన్ అనే కమ్యూనిటీ మాది. నేను ముఖ్యంగా ఈ కాటమరాజు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ చరిత్రను మేము 32 కథలుగా చెప్పగలం. అక్కడ ఒక్కొక్క కథని 3 రోజులు చెప్పగలం. అంటే సుమారుగా 36 రోజులు చెప్పే చరిత్రని నేను ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పలేను. అది చాలా పెద్ద గొప్ప కథ. ఆ చరిత్ర, ఆ వంశము, ఆ వృక్షము, ఇది చాలా గొప్పది. ఇదంతా మనం తెలుసుకోగలుగుతాం, చెప్తారు. ఇక ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీలు ప్రతి గ్రామం చివరన దేవాలయాలు నిర్మించుకుంటారు. ఇప్పటికీ ఉన్నాయి. గంగమ్మ దేవాలయము, కాటమరాజు దేవాలయాలు, లింగమంతుల స్వామి దేవాలయాలు, సౌనమ్మ దేవాలయాలు. ఆ దేవాలయాల్లో మేము పూజారులుగా ఉంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యాదవులు చేసినటువంటి కార్యక్రమాలకు పూజలు నిర్వహిస్తూ ఈ చరిత్రని, ఈ కథని చెప్పేటువంటి వంశం మాది. ఆ ప్రతి మండలంలో ఉన్న ఇలాంటి గుళ్ళు వాటికి ఉంటూ ఆ ప్రాంతంలో అతి ప్రాచీనమైనది 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి లింగమంతుల స్వామి గుడి, అక్కడ దేవాలయం వెలిసింది. ఆయన కాటమరాజుకు సమకాలికులు. ఆ చరిత్రను కూడా ఆ గుళ్ళో ఈ కాటమరాజు చరిత్రని 32 కథలను కూడా అక్కడ వివరిస్తూ ఈ యొక్క యాదవ కమ్యూనిటీని సమాజానికి పరిచయం చేస్తూ మన యొక్క వంశవృక్షాలని, మన యుద్ధ విన్యాసాలని, యుద్ధ ఘట్టాలను, ఇక్కడ ప్రజలలో చేసినటువంటి కాటమరాజు చేసినటువంటి రాజపాలనను కూడా ఇప్పటికీ మేము తెలంగాణ ప్రాంతంలో అంతా వివరిస్తుంటాము. ఆ చరిత్ర అక్కడ అందరికీ తెలుస్తుంది. ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేయటం కూడా చాలా సంతోషకర విషయము. మా దగ్గర లింగమంతుల స్వామి జాతర అని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ జాతర కూడా 1000 మంది, లక్షల మంది భక్తులు వస్తారు. అది యాదవ జాతర. దానికి మరో పేరు గొల్లగట్టు జాతర అంటారు, దురాజపల్లి జాతర అంటారు. మా తాత ముత్తాతల నుంచి కూడా అక్కడే పూజారులుగా చేస్తున్నారు. మా దగ్గర ఇప్పటికీ ఉన్నటువంటి సంస్కృతి తాళపత్రాలు. యాదవ కమ్యూనిటీని ఉద్ధరించడానికి, యాదవ చరిత్రను చెప్పడానికి ఆ రోజుల్లో కూడా మన వాళ్ళు చాలా గొప్ప నైపుణ్యమైనటువంటి విజ్ఞానవంతులు. అందుకే మా తాతలు ముత్తాతలు కూడా విజ్ఞానవంతులు కనుకనే తాళపత్రాలు రాసి పెట్టుకొని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా పెట్టారు. మనది ఆశ్రిత కులాలు కాదు, గురుకులాలు, పూజారి కులాలు, ఉత్పత్తి కులాలు. సమాజాన్ని ఉద్ధరించడానికి చేసిన విజ్ఞానవంతులు. ఆ వంశం నుంచే ఉన్నటువంటి చరిత్ర మన యాదవ చరిత్ర. ఇంత గొప్ప చరిత్ర ఉండి ఎంతో వీరత్వం ఉన్నటువంటి చరిత్ర మనది. ఈ చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కూడా కోరుకుందాం. ఇక మా దగ్గర ఉన్నటువంటి సంగీతాలు, వీరణాలు ఉంటాయి, తాళాలు, గజ్జలు ఉంటాయి, దేవర పటాలు ఉంటాయి, దేవర పెట్టె ఉంటుంది. దేవర పెట్టెలో 33 విగ్రహాలు ఉంటాయి. 33 విగ్రహాలు కూడా 33 కోట్ల విగ్రహాలకు సమానంగా ఉంటాయి. ఆ దేవర పెట్టెలో బొల్లావు, కాటమరాజు, నలనూకరాజు, ఎర్రనూకరాజు, సౌనమ్మ, గంగమ్మ ఇత్యాది 33 విగ్రహాలు కూడా ఇత్తడితో, కంచుతో చేయబడ్డ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలతోటే మేము అక్కడ కథ అంతా చెప్తాం. మేము
ఒక్కొక్క కథని 3 రోజులుగా 33 కథలు చెప్తాం. ఇక మరో ఆధారం మాకు గంగమ్మ పటం. మనం కొలిసే గంగమ్మ దేవత మనకు వర్షాలను ప్రసాదించి మన పశు సంపదన, వ్యవసాయము, ప్రజలంతా సంతోషాలతో ఉండాలంటే మనకు కావాల్సింది గంగ. ఆ గంగను పూజించే మనం ఈ కథలు చెప్తాము. ఆ గంగ పటం కూడా ఇప్పటికి మా కుటుంబాలలో ఉంటుంది. అంటే మన చరిత్రను ముందుకు తీసుకెళ్ళడానికి, మన యాదవ చరిత్రను చెప్పడానికి ఆధారాలైన గంగమ్మ పటము, దేవరపేటె, ఆ దేవరపేటలో ఉన్నటువంటి కాటమరాజు సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు, ఇవన్నీ ముందుకు తీసుకుపోయి సమాజానికి పరిచయం చేసే వ్యక్తులలో మేము ఒకరం. యాదవ కమ్యూనిటీని నమ్ముకుంటూ వారికి పూజారిగా కొనసాగుతూ ఈ ఉత్పత్తి కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ యాదవ చరిత్రను చెప్పడానికి ఆనాడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ మా వాళ్ళు ఇప్పటికీ ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతరలో కూడా, లింగమంతుల స్వామి జాతరలో కూడా మేము కొత్తగా అక్కడ ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీని అందరినీ ఐక్యంగా చేసి ఒక రథయాత్ర ప్రారంభించాం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ కాటమరాజు జయంతి ఉత్సవాలు చేశామో అదేవిధంగా ప్రతి 2 ఏళ్ళకు కూడా దేవరపెట్టే మహాయాత్ర చేస్తున్నాము. అదంతా చాలా సక్సెస్గా జరుగుతుంది. ఆ దీవెనలు ఎప్పటికీ మన యాదవ వంశానికి ఉంటాయని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైనటువంటి దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే ఐక్యతగా ముందుకు పోవాలని కోరుకుంటూ జై యాదవ్, జై శ్రీకృష్ణ, జై కాటమరాజు. నమస్కారం. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారికి చాలా దగ్గరగా పెరిగేదాన్ని. మా నాన్నమ్మ గారు ప్రతిరోజు కాటమరాజు గారి కథలను పాటలుగా పాడేవాళ్ళు. ఆయన గురించి ఎక్కువగా వివరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే నన్ను అవమానించారో గొల్లా అంటూ, నాకు మొదటిగా గుర్తొచ్చిన వ్యక్తి కాటమరాజు గారే. ఆయన పాటలు పాడుతున్నప్పుడు లేదా ఆ పాటలకి నేను అర్థాన్ని అడిగినప్పుడు మా నాయనమ్మ గారు నాకు వివరించిన విధానం ఏమిటంటే, మనము యాదవరాజులం, మనం చాలా గొప్ప వాళ్ళం, మనం ఎవరికి తలదించకూడదు అనేటువంటి సందేశం నాకు ఆలోచనకు వచ్చింది. ఆ రోజు నాకున్నటువంటి పరిధిలో అంటే నెట్లో సెర్చ్ చేశాను. నాకు మొదటగా అంతకు మించి ఇంకేం దొరకలేదు. కాటమరాజు గారి పేరుతోటి నేను సెర్చ్ చేసినప్పుడు శ్రీకృష్ణుడికి 23వ తరం వాడిగా చెప్పారు. శ్రీకృష్ణుని పుట్టుకకు కారణం అన్వేషించినప్పుడు అసలు యాదవులు ఎక్కడవారు అంటే యయాతి మూల పురుషుడు. పూర్వ భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ నడిచేది. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులే చాతుర్వర్ణము. అటువంటి ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో యయాతి క్షత్రియ వంశానికి చెందినవాడు. అంటే మనము నీచ కులం కాదు, నేను క్షత్రియ సంతతికి చెందినటువంటి ఆడబిడ్డని అనేటువంటి ఆలోచన నాకెంతో గొప్పగాను ఆనందాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి నేను అన్వేషించినట్టు మరి యయాతి క్షత్రియుడు, మరి నేడెందుకు శూద్రులమయ్యాము, శూద్రులుగా ఎందుకు పిలువబడుతున్నాము? అలాగే దానము, మాంసాహారము, మద్యము సేవించడం అనేది యాదవులకు నిత్యకృత్యం. అది వాళ్ళకి నిరోధించలేదు. ఇవి మన సాంప్రదాయములు. అలాగే మనము కాటమరాజు గారి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మన ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు. కాటమరాజు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పారు, ఆయన యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని చెప్పాడు. దాన్ని మనకి ఎలా ఇచ్చారనేది నేను ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను. ఈరోజు మనం కాటమరాజు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా బొల్లా ఉత్సవాన్ని నిర్వహించాం. దాని యొక్క అర్థం ఏమిటో ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మనం కాటమరాజు గారి నుంచే బొల్లావు ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన ముందు యాదవ వీరులందరూ సామాజిక స్థాపన కోసము మిగతా కులాలను ఆదరించి వాళ్ళని సమస్థితిలో నిలబెట్టి, ఇవందరికీ అన్నీ తెలిసినటువంటి కథలే. ప్రాణత్యాగం చేసినటువంటి వీరులు. మన చలగిరిగిల్ల అనేటువంటి ప్రాంతంలో యాదవ వీరుల రక్తం ఉప్పుటేరులై ఉప్పు కుప్పగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా. అక్కడ చిన్న గరికె మొక్క కూడా కనిపించదు. దానికి ప్రతీకగా అది ఎప్పటికీ అలాగే ఉంది. అంటే అంతమంది యాదవ వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు యుద్ధం చేసి. ఆ యాదవ వీరుల బలిదానానికి గుర్తుగానే మనం బొల్లావు ఉత్సవాన్ని నిర్వహిస్తాం.
అంటే యాదవ వీరుల ఆత్మత్యాగానికి బొల్లావుకి సంబంధం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. కాటమరాజు గారికి సైన్యమంతా మరణించి ఒంటరిగా నిలబడినప్పుడు శైవశక్తిగా, విష్ణు శక్తిగా బొల్లావు, బసవ ఆయనకి యుద్ధంలో సహాయం చేసి మరణాన్ని పొందాయి. ఆయన యుద్ధంలోనే మరణించారు. యాదవ రాజ్యాల ఆఖరి వరకు కూడా ఎవరూ కూడా సహజ మరణాన్ని పొందలేదు. అందరూ కూడా యుద్ధంలోనే మరణించినటువంటి యుద్ధవీరులు. మన మిలిటరీ దళాల్లో చనిపోయినటువంటి వాళ్ళకి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఉంటాం ప్రతి ఏడు. అలా ఈ యాదవ వీరుల ఆత్మకు శాంతి కలగాలని, ఆ వీరుల యొక్క త్యాగాలను మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని, ఆ బొల్లావుని బసవని మనం నెత్తిని మోస్తున్నామంటే మీ ఆత్మ గౌరవాన్ని మేము మా భుజాలను మోస్తూ మా నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాము. అలాగే సైన్యాధ్యక్షుడైనటువంటి బీరినీడు వారసులు కొమ్ము వాయిద్యాన్ని వాయిస్తూ మనకి సైనిక వందనాన్ని నిర్వహిస్తున్నారు. మన ఆత్మ మన వీరుల యొక్క ఆత్మ త్యాగానికి గుర్తుగా ఇస్తున్నటువంటి సైనిక వందనం అది. మేము మీ వారసులుగా మీ త్యాగాలకు వారసత్వాన్ని మోస్తామని, మీరు చేసినటువంటి ఆ త్యాగాన్ని నిలుపుతూ సమాజ స్థాపన కోసం మమ్మల్ని మేము తయారు చేసుకుంటామని, దానికోసం మా ప్రాణాలను తునప్రాయంగా వదలటానికి మేము సిద్ధమని, అలాగే మీరు చేసినటువంటి బలిదానము మాకు పిరికితనంతోనో లేక ప్రాణ భయంతోనో మేము పారిపోవని వీరతాళ్లను ధరిస్తాం. అంటే శరీరం అంటే మాకు వ్యామోహం లేదు, మా ధర్మమే మాకు ముఖ్యము అంటూ చేసేటువంటి నినాదమే బొల్లావు ఉత్సవం. దీన్ని మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ మన బాధ్యతను గుర్తెరిగి మనం చేయాల్సినటువంటి పనిని గుర్తు చేస్తుంది. కానీ దాన్ని ఒక ఆచారంలాగా, లేకపోతే ఒక చదువు సాహిత్యము తెలియనటువంటి ఒక పాత ఆచారం లాగా నేడు మనం దాన్ని వదిలేసి దాని అర్థాన్ని తెలుసుకోక, మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాని వెనుక విషయాలను అవగాహన చేసుకోలేక మన యొక్క చరిత్రని మరుగున పడేసుకుని మన కర్తవ్యాన్ని గుర్తెరగక మనలో ఉన్నటువంటి వారి రక్తానికి ఉన్నటువంటి బాధ్యతని గుర్తెరిగి ఆయన దేనికోసమైతే ఆత్మ త్యాగాన్ని చేశాడో ఆయన యొక్క స్ఫూర్తిని మనం పొందుతూ భావి తరాలకు అందిస్తూ వారు చేసినటువంటి ఆ ఆత్మ త్యాగాలకు మనం వారసులమై నేడు ఆయన యొక్క పచ్చిక బీళ్లను మరలా మనం సొంతం చేసుకుని సమాజ స్థాపన కోసం, ఆయన యొక్క ఆశయాల కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండమని ఆ బొల్లావు ఉత్సవం మనకి నేర్పిస్తుంది. దాని వెనుక ఉన్నటువంటి కథనం అది. ఈ కాటమరాజస్వామి జయంతి ఉత్సవాలు ఇలా ఘనంగా జరుగుతున్నటువంటి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కాటమరాజస్వామి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజు వారసులైనటువంటి నా యాదవ సోదరులకు, అదేవిధంగా గంగా భవానీ తల్లి వారసురాలైనటువంటి నా ఆడబిడ్డలకు, భారత యాదవ సమితి తెలంగాణ రాష్ట్రం తరపున అందరికీ కాటమరాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎంతో గొప్ప సందర్భంలో ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. యాదవ భారతం ఎద్దుమోతంత బరువు చెప్తే ఒడవది, వింటే దంగది అనే ఒక సామెత ఉన్నది. అంటే అంత గొప్ప చరిత్ర ఇవాళ ఈ యదువంశానికి ఉన్నది. అంత గొప్ప వంశంలో ఇవాళ మనం జన్మించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇవాళ మన చరిత్రని మన భవిష్యత్తు తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఏదో ఇలా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం ద్వారానో లేకపోతే ఇంకేదో ఒక స్టేట్మెంట్ ద్వారా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మన చరిత్ర పైన మన భవిష్యత్తు తరాలకి ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఇవాళ చూసుకుంటే
మన కల్చర్ మీద దాడి జరుగుతూ ఉన్నది. మన మీద భౌతికంగానే కాకుండా మన కల్చర్ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అవి ఏ రకమైన దాడులు అంటే, శ్రీకృష్ణ మన కళ్ళ ముందు జరిగిన ఈ మధ్యలో శ్రీకృష్ణ దేవరాయలు మావాడంటే మావాడని చెప్పేసి ఇవాళ కొన్ని అమాయకమైనటువంటి, అంటే చరిత్ర మీద అవగాహన లేనటువంటి కొంతమంది క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మనం చూసి అమాయకంగా నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ఆ రకంగా దేవరాయల్ని కూడా ఓన్ చేసుకునే పరిస్థితి ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అంటే గ్రంథాల ద్వారా కానీ, చరిత్ర ఆధారాల ద్వారా కానీ, ఇవన్నీ ఆధారాల పరంగా మన దగ్గర ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి దాడులని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ చూసుకుంటే కేవలము యాదవులు ఒక ఊరికే పరిమితం కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఇవాళ యాదవులు ప్రతి ఊరు ప్రతి కేంద్రంలో ఉన్నారు. కాబట్టే ఇవాళ వీరికి ఒక రాజకీయ చైతన్యం తోడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాదవ్కి, యూపీలో ఉన్నటువంటి యాదవ్కి ఒక లింక్ ఏర్పడుతుందనే ఒక భయం, ఇవాళ రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని 1-2 కులాలు అధికారంలో ఉన్నాయో వారికి భయం యాదవులంటే. ఎందుకు? ఈ జాతి చైతన్యవంతం అయితే వాళ్ళు అడుగులు వేసేది అధికారం వైపు. కాబట్టి ఆ అధికారం వాళ్ళ చేతుల్లోంచి ఎక్కడ చేజారుతుందో అని చెప్పేసి ఇవాళ వాళ్ళకి ఆ భయం ఉంది. కాబట్టి మనం ఎంతవరకు చైతన్యం అవుతామంటే మనల్ని అంత అనగదొక్కే పరిస్థితి ఇవాళ ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, నల్గొండ ప్రాంతంలో బెల్లి లలిత కానీ, సాంబశివుడు కానీ భౌతికమైన దాడులు. ఆ రకంగా ఇవాళ మన చైతన్యాన్ని భౌతికంగాను, సాంస్కృతికంగాను అన్ని రకాలుగా మనల్ని అణచివేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ, ఇది నాకు ఇచ్చిన అతి కొద్ది సమయాన్ని మీతో పాటు పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు దత్తు గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన దత్తు గారికి, దత్తు యాదవ్ గారికి భారతదేవ సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా కాటమరాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. నా థ్యాంక్స్ అన్న. సూర్యాపేట పెద్దగట్టు లింగన్న వారసులందరికీ, నాటి రాజుల యొక్క పుత్రులకు, వారి రక్తానికి నా పాదాభివందనం. మనం ఇప్పుడు రాజులమా బానిసలమా? కాటమరాజు రాజు, కాటమరాజు యొక్క రాజ్యం ఏది? ఇప్పుడు మనం రాజులమా బానిసలమా? ఇప్పుడు చెప్తున్న గంగదేవమ్మ రాజ్యం ఏది? గంగదేవమ్మ ఆడిబిడ్డలంతా రాణుల బానిసల? ఒకనాడు రాజులము, రాజ్యాలు వెళ్ళిన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఇవాళ బానిసలమై రాజకీయ వేదికల దగ్గర అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయినాం. మన రక్తంలో కాటమరాజు చరిత్ర ఉన్నదా లేదా? కాటమరాజు యొక్క వారసులం మనమా కాదా అని మనకు గుర్తుకొచ్చినప్పుడు కాటమరాజు రాజ్యాన్ని మళ్ళా ఎట్లా తిరిగి తీసుకురావాలనే ఆలోచన మనకు మొదలవుతుంది. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మమ్మల్ని తెలంగాణ నుంచి ఈ ప్రాంతానికి వచ్చేలా చేసింది. దీనికి నేను చాలా గర్విస్తున్నా. మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, కాటమరాజు యొక్క విగ్రహాన్ని కనిగిరిలో కాకుండా దేశ నలుమూలల కాటమరాజు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసే పని పెట్టుకున్నప్పుడు కాటమరాజు యొక్క ఆలోచన విధానాన్ని, తన యుద్ధ నీతిని, తన యొక్క గొప్పతనాన్ని, తన రాజ్యాన్ని మనం ప్రపంచమంతా చాటి చెప్పినప్పుడు తిరిగి మనం కాటమరాజు యొక్క రాజ్యాన్ని పొందుతాం. రాజ్యం మన చేతిలో ఉండాలంటే రాజు మనమై ఉండాలి. రాజు మనమై ఉండాలంటే ఈ రాష్ట్రాలు మన గుప్పిట్లో ఉండాలి. మన బానిసలము కాదు, మనం రాజులం, రాజుల యొక్క బిడ్డలమని బల్లగుద్ది చెప్పగలిగినప్పుడే మనం ఈ దేశంలో ఆత్మగౌరవంతో బతికినట్టు. లేకపోతే ఆత్మగౌరవం లేని సత్య శవాలతో సమానమని, కేవలం రాజకీయ వేదికలకు ఓట్లేస్తున్న వేషలమని మనంగా ఒప్పుకోవాలి. కాటమరాజు యొక్క విగ్రహాన్ని మా నగేష్ అన్న సాక్షిగా చెప్తా ఉన్నా, దత్తన్నను ప్రతి ఊరికి తీసుకుపోతా. కాటమరాజు యొక్క విగ్రహాన్ని మీరు దేవుడనండి, నేను వీరుడంటున్నా. వీరునిగానే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన
కాటమరాజు యొక్క విగ్రహాన్ని లింగమంతుల గుడి ముందర పెట్టే బాధ్యత తీసుకుంటామని మా నగేష్ అన్న ముందు నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా జై కాటమరాజు, జై కాటమరాజు. మనము రాజులం, రాజ్యాలను తిరిగి సాధించుకునే కాడ ఉండాలని చెప్తూ ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి దత్తన్నకు, వాళ్ళందరికీ, ఈ పరివారానికి, ఈ గుడ్లూరు ప్రజానికానికి అందరికీ కాటమరాజు యొక్క రక్తం మసలాల మీ ఒంట్లల్లో అని మరొకసారి తెలియజేస్తూ, మీరు కూడా గ్రామ గ్రామాన, ఆంధ్ర ప్రాంతం మొత్తంలో గ్రామ గ్రామాన కాటమరాజు యొక్క చరిత్రను, కాటమరాజు యొక్క విగ్రహాన్ని తీసుకుపోయి కాటమరాజు రాజ్యాన్ని మరి తిరిగి తీసుకొచ్చుకోవాలని వేడుకుంటూ ముగిస్తా ఉన్నా. జై యాదవ్. పిల్లవాడలో చిన్ని కృష్ణుడు అని పాట పాడుతూ వచ్చాం. ఇవాళ గుడ్లూరు వాడల్లో ఆ చిన్ని కృష్ణుడు కాటమరాజు అవతారంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ మనం ఇక్కడికి అద్భుతంగా ఘనంగా నిర్వహించుకుంటూ వచ్చాం. అవునా కదా? సో కాటమరాజు అనే అతను ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో దేవుడు కాదు. కాటమరాజు చరిత్ర తీసుకున్నా, కాటమరాజు పూర్వీకుల చరిత్ర తీసుకున్నా, వాళ్ళు సమాజ నిర్మాణ స్థాపన కోసం, మన సోదరులైన ఎరుకల వారి కోసం, మన సోదరులైన జంగాల వారి కోసం, మన సోదరులైన బోయ వాళ్ళ కోసం, అదేవిధంగా పన్నులు అధికంగా వసూలు చేస్తున్న రాజ్యులపైన కూడా దండయాత్ర చేసి ఆ ప్రజలను కాపాడడం కోసం, ఇలా అన్ని విషయాల్లో యోగక్షేమాలు ఆలోచించి పోట్లాడిన రాజవంశం కాటమ రాజవంశం. అందుకే మనం కాటమరాజు యొక్క ఖ్యాతిని, కాటమరాజు యొక్క ఆలోచన విధానాన్ని మన వరకే పరిమితం చేసుకోకుండా, మీ అందరికన్నా ముందు నేనుంటాను, నన్ను శ్రీదేవమ్మ కుడిరొమ్ము పాలిచ్చి పెంచింది, నేను మీ అందరికీ పెద్దన్న లాంటి వాడిని, మీ పాలిట వచ్చిన యుద్ధాన్ని నేను చేస్తాను అని చెప్పి మన మాదిగ సోదరు బీర్నీడు మనకన్నా ముందుండి యుద్ధంలో సిద్ధిరాజుతో పోరాడి ఒరిగాడు. సో మాదిగలకు మనకు ఉన్న బంధుత్వం, ఎరుకలకు మనకు ఉన్న బంధుత్వం, అట్లే జంగాలకు మనకు ఉన్న బంధుత్వం, బోయేవారికి మనకు ఉన్న బంధుత్వం, సమాజానికి మనకి ఉన్న బంధుత్వం, అన్నిటికీ మించి గోగణాధిపతిగా గో సంరక్షణ, సమస్త దేవతలు గోవులో ఉంటాయని చెప్తారు. అటువంటి గోవులను రక్షించే బాధ్యత ఆనాడు శ్రీకృష్ణుడు తీసుకుంటే, అదే అంశంలో జన్మించిన కాటమరాజు ఆ బాధ్యతను స్వీకరించాడు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా మనం ఆయన వారసులుగా ఎంతో గర్వంగా ఆయన చరిత్రను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా సోదరులారా, ఈ కాటమరాజు యొక్క చరిత్రని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా దీన్ని సామాజిక మాధ్యమాల వేదికగా కాటమరాజు తిరునాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రఘువీరారెడ్డి గారు ఎప్పుడైతే శుభాకాంక్షలు చెప్పారో, ఆ మరుసటి సంవత్సరం నుంచి వరుసనే 3 సంవత్సరాల పాటు నేను అది గమనించి, అధికారం వచ్చిన తర్వాత లోకేష్ గారు మర్చిపోతారేమో అని, మరవలేదు. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ట్వీట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడో 12వ శతాబ్దానికి చెందిన రాజుని ఈ రాజుకి ఈనాటికి తలుచుకొని పూజిస్తున్నారు అంటే ఆయన చరిత్ర ఎంత గొప్పది, ఆయన పాలన ఎంత గొప్పది, ఆయన ప్రజలను ఎంత సంరక్షించుకున్నాడు అనే ఉద్దేశం గుర్తు పెట్టుకొని అటువంటి ప్రజారంజక పాలనని ఈనాటి పాలకులు అందించాలి అని చెప్పాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇవాళ మనకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అన్నప్పుడు మన యొక్క లోతు, మన యొక్క విషయాన్ని వారు గుర్తించారు అని అర్థం చేసుకోవాలి. అటువంటి ఈ తరుణంలో మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు పునర్విభజించేటప్పుడు సాక్షి ఛానల్లోనే మొట్టమొదటిగా నేను పెట్టిన డిమాండ్, మార్కాపురం ప్రాంతాన్ని కాటమరాజు జిల్లాగా ప్రకటించాలి అని కోరాను. ఇవాళ మార్కాపురం జిల్లా ఏర్పడతా ఉంది, దానికి కాటమరాజు జిల్లాగా పేరు పెట్టాలి అని ఈనాటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది, ఇవాళ మన వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఏది, ఎక్కడెక్కడ గంగమ్మ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కాటమరాజు దేవాలయాలు ఉన్నాయి,
కాటమరాజు చరిత్ర ఏంటి, గంగ చరిత్ర ఏంటి అని తిరుగుతూ ఉన్నారు. దాన్ని యొక్క పరిశోధనలు చేసి పరిశీలించి బయటికి తీస్తూ ఉన్నారు. సో ఇవాళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ గారు ఉన్నారు. ప్రభుత్వానికి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం, ఈ మొత్తాన్ని ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేసి మా గంగమ్మ దేవాలయం, మా కాటమరాజు దేవాలయాల్ని అభివృద్ధికి మీరు కేవలం సామాజిక మాధ్యమాల్లో మాకు శుభాకాంక్షలు తెలియజేయడం కాదు, వాటి అభివృద్ధికి కూడా కృషి చేయాలి అని కోరుతూ, అదేవిధంగా కాటమరాజు గోపోషణలో భాగంగా ఆయన అభివృద్ధి చేసిన ఆవులు కావచ్చు, ఆయన అభివృద్ధి చేసిన ఎద్దులు కావచ్చు, ఈరోజు ప్రపంచ ఖ్యాతిగాంచిన మన ఒంగోలు జాతి ఎద్దు. సో అటువంటి అభివృద్ధి చేసిన కాటమరాజు ఈరోజు ఈ కాటమరాజు జయంతి కార్యక్రమానికి ఇంతమంది విచ్చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు నాగశేషమరాజు, మాది తిరుపతి. నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలు కాటమరాజు యొక్క కుటుంబం చరిత్ర గురించి క్షుణ్ణంగా చెప్తాను. కాటమరాజు గురించి అందరికీ 1222 సంవత్సరంలో ఎరగడపాటి యుద్ధం తర్వాత జరిగిన యుద్ధం గురించి మాకు తెలుసు. తర్వాత అతని వారసులు ఏమైనారు, ఆ తర్వాత 1222లో ఎరగడపాటి యుద్ధం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. 1222 తర్వాత కాటమరాజు వారసులు ఏమైనారు, ఆ తర్వాత రాజ్యం పాలించినారా, ఆ వారసులు ఉన్నారా, ఇది కథనా, ఇది చరిత్రనా అనేది చాలామంది ఇతర సామాజిక వర్గాల వారు మనల్ని ఫేస్బుక్లో చాలామంది మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనల్ని దీని గురించి నేను పరిశోధన చేసి తెలుసుకునేది ఏ విషయం ఏమిటంటే, 1222 తర్వాత ఎరగడపాటి యుద్ధంలో మన వాళ్ళంతా వీరమరణం పొందిన తర్వాత దొనకొండలో మన యాదవ శ్రీలందరూ కలిసి సతీసహనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిందే మన ఐతమరాజు కొడుకు అనేటువంటి అలిదోడన్న వంశాకొడుకు ఉంటాడు. వంశానికి ఆయన వారసులుగా ఉండి అతని అనుచరగణమంతా, అతని కుటుంబం మొత్తం బంధుమిత్రులంతా కలిపి అదే పశుగణము, ఆ బంధుమిత్రులు ఆ మొత్తం కలిసి దొనకొండ నుంచి నేరుగా కర్నూలు జిల్లా నొస్సం దగ్గర ఆలవకొండ ప్రాంతం రావడం జరుగుతుంది. ఇది ఆలవకొండ కైపెత్తు స్పష్టంగా చెప్తుంది మనకి. యాదవరాజు దొనకొండ నుంచి ఆలవకొండకు రావడం జరుగుతుంది. ఆలవకొండలో కొంతకాలం ఉండి ఆ తర్వాత కోయిలగూడ దగ్గర గుండమల్ల, కంపమల్ల అనే ప్రాంతంలో కొంతకాలం ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత సిద్ధవటం దగ్గర, పాలకొండ దగ్గర ఒక చిన్న రాజ్యాన్ని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఆ రాజ్య స్థాపకుడు వచ్చిందే పాలంకొండ ముత్తయ్య నాయకర్. ఈ విషయాన్ని తమిళనాడులో సుక్కంపట్టి జమీందారుల దగ్గర ఒక రాగిశాసనం ఉంటుంది. ఆ రాగిశాసనంలో స్పష్టంగా మేము ఈ కాటమరాజు సంబంధించిన వాళ్ళం మేము అని చెప్పేసి ఒక రాగిశాసనం క్లియర్గా ఉంది. అతను వచ్చింది సిద్ధవటం దగ్గర, పాలంకొండ దగ్గర ఒక రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే విజయనగర సామ్రాజ్యానికి ముందు. ఆ 1310 నుంచి, అంటే అల్లుదోడని తర్వాత పాలంకొండ మొత్తం నాయకుడు పాలిస్తాడు స్వతంత్రంగా. పాలంకొండ ముత్తయ్య నాయకుడు 1310 నుంచి 1360 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది వాళ్ళ కుటుంబం. 1360 ప్రాంతంలో ఆ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి బుక్కరాయలు కొడుకు అయినటువంటి కంపరాయలు ఆయన తమిళనాడులో మధురపై దండయాత్ర చేయకపోవడం జరుగుతుంది. ఆ సమయంలో కొంతమంది తెలుగువారితో పాటు ఈ పాలంకొండ ముత్తయ్య కుటుంబం కూడా ఈ పాలంకొండ నుంచి కొన్ని కుటుంబాలు, మనం ఉన్నటువంటి చాలా కుటుంబాలు కలిపి కొన్ని కుటుంబాలు వచ్చింది తమిళనాడు పోవడం జరుగుతుంది. తమిళనాడు పోయేసి మధురపైన దండయాత్ర చేసి విజయం సాధించడంతో ఆ బుక్కరాయల యొక్క అనుమతితో ఆ సుక్కంపట్టి సంస్థానాన్ని వాళ్ళు పాటించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 1360 నుంచి కంటిన్యూగా 1947 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. అయితే పాలంకొండ మొత్తం నాయకులు కొన్ని కుటుంబాలు వచ్చిందే ఈ పాలంకొండ దగ్గర ఉండిపోతారు. వాళ్ళు వచ్చిందే ఈ విజయనగర సామ్రాజ్య పీరియడ్లో దూలమారపల్లి దగ్గర, బద్గాల దగ్గర దూలమారపల్లి నుంచి నెక్స్ట్ వచ్చింది ఆహోబలి దగ్గర కలుచుపల్లి వరకు సామంతులకు పరిపాలన చేయడం జరుగుతుంది. ఎవరికి? బుక్కరాయలు కొడుకునేటువంటి బుక్కరాయలు కొడుక్కి సామంతులుగా ఉండడం జరుగుతుంది మన వాళ్ళు. ఎవరు? ఆయన దేశీ నాయక, నాగయ్య నాయక అని చెప్పేసి ఇద్దరు సామంతులు ఉంటారన్నమాట మన వాళ్ళు. దేశీ నాయక, నాగయ్య నాయక అని. వాళ్ళు వచ్చిందే వాళ్ళ కొడుకులు వచ్చి ఇద్దరు కొడుకులు మళ్ళీ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు వచ్చి వీటి నాయక, నాగయ్య నాయక.
వాళ్ళు పరంపర వచ్చిందే గుండమల్ల కైపితి ప్రకారము శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు పరిపాలన చేసినట్లుగా మనకు మెకంజీ కైపితి స్పష్టంగా చెప్తా ఉంది. అంటే కాటమరాజు వారసులు పాలంకొండ నుంచి ఈ దూలంవారపల్లి దగ్గర నుంచి కలుచుపల్లి వరకు, అంటే అహోబలిం దగ్గర తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కలుచుపల్లి వరకు పరిపాలన చేసినట్లుగా తర్వాత మనకు రికార్డు తెలుస్తాయి మనకి. ఆ తర్వాత వచ్చింది ఆ వీటి రాజు, దేశీ రాజు, వాళ్ళకు వచ్చింది మా ఎల్లప్పరాజు, సోమప్పరాజు, ఇద్దరు కొడుకులు పుడతారు. వాళ్ళు వచ్చింది ప్రౌఢదేవరాయల కాలంలో కోశాధికారులుగా ఉంటారు. కోశాధికారులు ఉండి వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటారు. మల్లప్పరాజు, అచ్చప్పరాజు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు వచ్చింది ప్రౌఢదేవరాయల కింద అనుమతి తీసుకొనేసి ఆధునిక కోట కడతారు వాళ్ళు. ఇప్పుడు 1423 నుంచి 1565 వరకు పరిపాలన చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత బహుమని సుల్తాన్ ఆక్రమించుకోవడంతో వాళ్ళ వారసులు 1600 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. 1600 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మల్లప్పరాజు ఉంటాడు కదా, సోమప్ప కొడుకు అయినటువంటి పెద్ద కొడుకు అయినటువంటి మల్లప్పరాజుకు ముగ్గురు కొడుకు ఉంటారు. పెద్ద నరసనాయని, తిమ్మ నరసనాయని, చిన్న నరసనాయని. వాళ్ళు వచ్చింది పాణ్యమొగరు. నెక్స్ట్ వచ్చింది డోనూరు సుధాపల్లి దుర్గం పరిపాలన చేయడం జరుగుతుంది. ఇంకో కొడుకు వచ్చింది నిట్టూరు కోట తాడిపత్రి పరిపాలన చేయడం జరుగుతుంది. వాకటి తిమ్మపరాయణ గురించి ఆమె పేరు కూడా ఉంది అతనికి, తిమ్మపరాయణకి. ఆ తిమ్మపరాయణ వచ్చింది అనంతపురం దగ్గర గోరంట్ల, ధర్మవరము, కనగానపల్లి, పులివెందుల దగ్గర ముత్తుకూరు, ఇవన్నీ పరిపాలన చేయడం జరుగుతుంది. ఇంతవరకు అచ్యుతరాయల కాలం వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. అతని కొడుకు వచ్చింది బసివినాయని. ఆ బసివినాయని వచ్చింది డోన్ దగ్గర సుధాపల్లి దుర్గాన్ని పరిపాలన జరుగుతుంది. వాళ్ళ కొడుకులు వచ్చింది పాలం తిమ్మపనాయని, నెక్స్ట్ వచ్చింది రామపనాయని. వాళ్ళ సంతానం వచ్చి బాలప్ప నాయకుడు వచ్చింది 1565 సంవత్సరంలో తలికోట యుద్ధం జరిగిన తర్వాత మన రాయలసీమలో రాజ్యం అంతా ముస్లిం రాజ్యం అంతా ఆక్రమించుకోవడం తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మనోళ్ళంతా గుత్తిలో సమావేశమయ్యి 12,000 మంది సైన్యంతో 100 ఎద్దుల బండ్లతో వాళ్ళ అనుచరగణంతో తీసుకొని నేరుగా అనంతపురము, బుక్క సముద్రము, ఆ పెనుగొండ వేసి వెంకటపతిరాల దగ్గర ఆజ్ఞ తీసుకొని పావుగోడ కోట పరిపాలన చేయడం జరుగుతుంది. పావుగోడ కోటని 1585 నుంచి 1800 వరకు పరిపాలన చేయడం జరుగుతుంది. నేను కందుకూరు నియోజకవర్గ ప్రాంతవాసిగా, గుడ్లూరు మండలవాసిగా కాటమరాజు విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల కళ మన గుడ్లూరు మండలంలో యాదవులు కాటమరాజు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి అందరి ఆకాంక్ష. దానికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి మా గుడ్లూరు మండలం తరపున నుంచి కూడా ఒక వినతిపూర్వకంగా ఇచ్చాం. ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను, మీరు ముందులకు వెళ్ళండి అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అలాగే ఈ కాటమరాజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇటీవల కందుకూరు గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని కలిసి గుడ్లూరు మండలంలో, గుడ్లూరు గ్రామంలో కాటమరాజు విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి అందరం కూడా యాదవ సోదరులు అందరం కూడా అనుకుంటున్నాం. దానికి మీ పూర్తి సహాయ సహకారాలంటే డాక్యుమెంటేషన్ పరంగా పర్మిషన్ కావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా మీరు స్థలం చూసుకొని రోడ్డు వైండింగ్లో మళ్ళా రాబోయే రోజుల్లో ప్రాబ్లం లేకుండా ఒక మంచి స్థలం చూసుకొని మీరు విగ్రహాన్ని పెట్టుకోండి. డాక్యుమెంటేషన్ పరంగా, పర్మిషన్ పరంగా ఏ అనుమతులు కావాలన్నా నేను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అత్యంత తొందరలో మనం భారీ ఎత్తున కాటమరాజు విగ్రహాన్ని నిర్మించుకొని గుడ్లూరు గ్రామంలో భారీ ఎత్తున విజయవంతం చేయబోతున్నామని చెప్పి కూడా అందరూ ఒక కమిటీగా ఏర్పడి, ఇక్కడున్న యాదవ సోదరులందరూ కూడా నాకెందుకులే అనుకోకుండా ఒక కమిటీగా ఏర్పడి రాజకీయాలకి అతీతంగా అందరూ ఒక కమిటీగా ఏర్పడి మీ పని మీరు చేస్తే మేము వెనకుండి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఒక చిన్న బాధాకరమైన విషయం కూడా, మన గుడ్లూరు మండలంలో
మన కాటమరాజు యూత్ గతంలో అయ్యప్ప స్వాములకు కానీ అందరి స్వాములకు కాటమరాజు యువసేన తరపున ఇదే సత్రంలో అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోయిన సంవత్సరం ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. అది కూడా కంటిన్యూ చేయాలి, దానికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే యాదవ కార్పొరేషన్ ద్వారా కూడా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాదవులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, యాదవుల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, వారి సాధక బాధలు మీరు ప్రతి జిల్లాకి వెళ్ళి మీరు ఒక డాక్యుమెంట్ పరంగా మాకు ఇస్తే మేము మా సహాయ సహకారాల కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలన్నదే కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి వారిని పైకి తీసుకురావాలన్న ఆలోచనతో కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చైర్మన్ నరసింహ యాదవ్ గారు కూడా అదే పనిలో ఉన్నారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన యాదవ బిడ్డలు ఎవరైనా పేద బిడ్డలు ఉంటే విజయవాడ వై జంక్షన్ గొల్లపూడి బీసీ కార్పొరేషన్ భవనంలో ఉచితంగా కోచింగ్ సెంటర్ కూడా పెట్టి ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా వాళ్ళ నేమ్స్ నాకు ఇస్తే నేను కూడా ఆ నేమ్స్ ఇచ్చి వాళ్ళని కోచింగ్ సెంటర్లో చేర్పించేదానికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవకాశం అన్న 5 నిమిషాల్లో అయిపోతుంది సన్మాన కార్యక్రమం. తర్వాత 2-3 భక్తులు ఉన్నారు. ఈ టైం కాలాతీతం అయిపోయింది అన్న. నెక్స్ట్ అఖిల భారత యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ మన దొడ్డక ఆంజనేయమూర్తి గారిని సన్మానించవలసిందిగా వర్లకోటేశ్వరరావు. మనం వచ్చిన అతిథులు మన వాళ్ళందరినీ కూడా సన్మానించుకుంటే, ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలు చేసి ఎంతో దూరం ప్రయాణించి మన దగ్గరికి వచ్చి వాళ్ళ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి. వెంకటేశ్వరా అన్న వేనన్నారా? మనం లీలాకృష్ణ గారు, కాటమరాజు పరిరక్షణ సంస్కృతి పరిరక్షణ సమితి ఫౌండర్ అండ్ చెప్తా అవును చేశారు. ఓకే నెక్స్ట్ నగేష్ అన్న గారిని మోరుబోయిన లక్ష్మయ్య చెప్తాను. మొత్తం అయిపోయింది చెప్తాను. మన మహేష్ యాదవ్ గారిని, నక్కా మహేష్ యాదవ్ గారిని సన్మానించవలసిందిగా కొత్తపేట టైలర్ కొండ యాదవ్ గారిని, ఎర్రగొల్ల మహేష్ గారిని, మన ఉన్నాయి చాలా ఉన్నాయి చేస్తాం అడవి రాజపాలెం మన రండి స్టాలిన్ యాదవ్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. స్టాలిన్ గారు సన్మానించా బ్రదర్, మీ పేరు? రాళ్ళపల్లి కొండరాజు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. నాగశేషమరాజు గారు, బంగారు రవి గారు వాళ్ళు చేశారు కాబట్టి తెచ్చి అందరూ కోరుచున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు ఎక్కడున్నా కూడా త్వరగా ఇక్కడికి రావాలి. ఉన్నాం వెంకటేశ్వర్లు, ఉన్నాం ఆనందరావు. ఏడి ఆనందరావు మామ జాదల సీన్